హాయ్ అండి. ఈరోజు నేను మీకు బోడ కాకరకాయ కూర చేసి చూపిస్తాను. ముందుగా బోడ కాకరకాయలు తీసుకొని శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో వేసి కొద్దిగా వాటర్ పోసి అలాగే ఉప్పు కొద్దిగా పసుపు వేసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ ముక్కలు ఉడికిన తర్వాత దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే కడాయి పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి అది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి కలపాలి. తర్వాత అందులోనే 2 పచ్చిమిర్చి చీలికలు తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు దానిని ఫ్రై చేసుకోవాలి. మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఉప్పు, తగినంత కారం, కొద్దిగా ధనియాల పౌడర్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. కలిపి ఒకసారి మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనం ఉడికించి పెట్టుకున్న బోడ కాకరకాయ ముక్కలు దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. దాంట్లో వేసుకొని కలుపుకొని మంచిగా ముక్కలకంతా అది పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గించుకుంటే రెడీ అయిపోతుందండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే బోడ కాకరకాయ కూర రెడీ అయిపోయిందండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.